మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఆనాడు సుమారుగా 20 నెలలు, నేను అనుకుంటా 21 నెల 21 నెల నిరంకుశ పాలన కొనసాగించి మెల్లమెల్లగా అక్కడక్కడ ఇలాంటి యువకులు, ఆనాడు యువకులు వీళ్ళు సహించలే. ఈ ఎమర్జెన్సీ ఏంటి? ఈ ఎమర్జెన్సీ వల్ల మా యొక్క స్వేచ్ఛని కోల్పోతున్నాం. పత్రికా స్వేచ్ఛ లేదు, లేకపోతే వాక్ స్వేచ్ఛ లేదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి బజార్కు వచ్చి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా డౌన్ కొట్టిన, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో నాకు తెలిసి సుమారుగా 1,20,000 మందిని జైలు వేసింది ఇందిరాగాంధీ. 1,20,000 మంది ఇలాంటి వాళ్ళని ఒక్కొక్క జిల్లా 1,500 మంది పట్టేటువంటి జిల్లాలో 3,500 మందిని ఆ రూమ్లలో ఎక్కించి నెలల తరబడి వాళ్ళని జైల్లో వేసినటువంటి ఉదంతం ఇవాళ ఏదైతే ఆనాడు ఇందిరాగాంధీ తీసుకుంది. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మనందరం కూడా ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది జయప్రకాష్ నారాయణ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, రాజ్నాథ్ సింగ్, కమ్యూనిస్ట్ లీడర్లు, లేకపోతే మిగతా సోషలిస్టు లీడర్లు, జార్జ్ ఫెర్నాండెస్ కావచ్చు, ఇట్లా అనేక మంది, రాజనారాయణ కావచ్చు, వీళ్ళందరూ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేసింది. కానీ ఇవాళ మీరు బాగా చూడండి, ఏ పార్టీ అయితే ఎమర్జెన్సీని తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ, జయప్రకాష్ నారాయణ ఆశయాలతోటి పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఈ పార్టీలన్నీ ఇవాళ ఎవరి పక్కన ఉన్నాయి? ఆనాడు ఎమర్జెన్సీ తీసుకొచ్చిన కాంగ్రెస్ పక్కన చేరి వీళ్ళందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారంటే, బీజేపీ వస్తే రాజ్యాంగానికి ప్రమాదం, బీజేపీ వస్తే రిజర్వేషన్లకు ప్రమాదం, కాబట్టి మేము బీజేపీని రాకుండా చేస్తాం. అసలు 1975 నుంచి 77 వరకు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ మీద కొట్లాడినారు. కాంగ్రెస్ మీద కొట్లాడి జైళ్ళల్లో ఉండోళ్ళు. కానీ ఇవాళ ముఖ్యమంత్రులైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్కన చేరింది. కానీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది, మనందరం కలిసి కాపాడాలి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చేదే కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఏ రకంగా బీజేపీ 16 సంవత్సరాలు ఈ దేశాన్ని ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయలే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయలే, రిజర్వేషన్ల జోలికి పోలే, పేద ప్రజల కొరకు సంక్షేమం కొరకే పాటుపడ్డది. బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ని గౌరవించింది. అంబేద్కర్ జన్మించింది, అంబేద్కర్ చదువుకున్నది, అంబేద్కర్ ఏదైతే లండన్ లో చదువుకున్నది, బొంబాయిలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో పరిపాలించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయి. నిజామాబాద్ ప్రజలు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి, ఎందుకంటే నిజామాబాద్ ప్రజలు నమ్మలే, వాళ్ళ తప్పుడు మాటలు నమ్మలే, వాళ్ళ అబద్ధాల మాటలు నమ్మలే, వాళ్ళు చెప్పినటువంటి బూటకపు కూటమి యొక్క మాటలు ప్రజలు విశ్వసించలే. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ పనిచేస్తాడు. కాబట్టి మేము నరేంద్ర మోడీని చూసి ఓటేస్తామని నిజామాబాద్ ప్రజలు ఓటేస్తారు. ఒక్కసారి కాదు, 2 సార్లు నరేంద్ర మోడీ గారిని
సమర్థించిన గడ్డ ఈ ఇందూరు గడ్డ. ఎమర్జెన్సీ తెచ్చింది మీ నాయనమ్మ. 8 ఏళ్ల పిల్లగానికి వెళ్ళి 80 ఏళ్ల ముసలి దాకా పట్టుకపోయి ఆపరేషన్ చేసి పిల్లలు కాకుండా ఈ పని చేసింది మీ నాయనమ్మ. ఎవడు మూలుగుతామని జైలు వేసింది మీ నాయనమ్మ. 47 నుంచి 14 వరకు 90 సార్లు ముఖ్యమంత్రులని భయపెట్టి దింపింది మీ కాంగ్రెస్ పార్టీ. 16 సంవత్సరాలల్లా ఏనాడు కూడా 356 ఏదైతే సెక్షన్ పెట్టి రద్దు చేసిన పరిస్థితి బీజేపీ ఎప్పుడు తీసుకురాలే. ఒక ముఖ్యమంత్రిని బలవంతంగా రద్దు చేయలే. మనందరికీ తెలుసు ఎన్టీ రామారావుని కూడా బలవంతంగా రామ్లాల్ ద్వారా ఏదైతే ఆయనని బర్తరఫ్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 90 సార్లు ముఖ్యమంత్రులని దింపింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు. ఇవాళ 40 పార్టీలు కాంగ్రెస్ పంచన ఉన్నటువంటి పార్టీలు ఆలోచన చేయాలి. సిగ్గుండాలి ఆ పార్టీలకు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు జనసేనకి వెళ్ళి కమ్యూనిస్టులు, అసలు కమ్యూనిస్టులకు వాళ్ళ సిగ్గులు అచ్చలేకుండా పోయింది. వాళ్ళకి సిగ్గులేదు అచ్చలేదు. వాళ్ళ ఆ పార్టీని మొత్తం కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారు. అందుకే ప్రజలు దానికి ఎక్కడ మనుగడ లేదు, ఎక్కడ ఓట్లేస్తలేరు, వాళ్ళని ఎవడు లీడర్లుగా గుర్తిస్తలేరు. ఎందుకంటే ఆనాడేమో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కమ్యూనిస్టు. ఇలా కాంగ్రెస్ పార్టీని బతికేయడానికి బతుకున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి చాలా మంది కొత్త వాళ్ళు, మీ స్ఫూర్తి, మీ ఆలోచన విధానం, మీరు ఆనాడు తెగింపు చేసినటువంటిది ఇవాళ మొత్తం రాహుల్ గాంధీ ప్రపంచమంతా తిరుగుతున్నాడు, అక్కడక్కడ పోతున్నాడు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, మోడీ గారు ఇట్లా చేస్తున్నాడు, మోడీ గారు అట్లా చేస్తున్నాడు అని ఈ దేశ గౌరవాన్ని బయట పల్సన చేస్తున్నాడు. అంటే గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం ఇలా రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మిత్రులారా, ఇవాళ దేశభక్తులైనటువంటి మీరు ఈ దేశంలో జరిగిన అకృత్యాలకు, అఘాయిత్యాలకు కాంగ్రెస్ పార్టీ కారణం. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా అన్ని అబద్ధాలు చెప్పి అందలమెక్కి అందకుండా తిరుగుతున్నాడు. పిటగిట చిన్నపీట గిట తిరుగుతా, గురుపీట అక్కడిక్కడ అందకుండా తిరుగుతున్నాడు ఆ చిన్నపీట. దీనికి వల్ల తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలో పెడతారు రేవంత్ రెడ్డికి. ఆయన అనుకుంటున్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ కళ్ళు లొట్టపోయినట్టు గెలిచింది. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇది ప్రజలకు తెలియజెప్పాలి మీడియా ద్వారా. ఆనాడు మీడియా ఎంత కష్టపడ్డదో, ఆనాడు ఎన్ని కష్టాలు అనుభవించిందో, ఇవాళ ఈ మీడియా ఆనాటి చీకటి రోజు ఏదైతుందో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఎమర్జెన్సీ, రాజ్ నారాయణ, జార్జ్ ఫెర్నాండెస్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళని మీరు ఆశ్చర్యపోతారు. రాజ్నాథ్ సింగ్ గారు పాపం ఆయన కూడా యువకుడు, చిన్న ఏజ్లో ఎమర్జెన్సీలా జైలుకు, భారత్ మాతాకి జై అన్నాడు, జైలుకు పట్టుకపోయి 21 నెల జైలు ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు ఆరోగ్యం బాగాలేదని ఆ జైలుకు ఉత్తరాలు వచ్చినాయి. ఈయన కూడా జైలర్కు ఉత్తరాలు రాసిండు, గవర్నమెంట్ ఉత్తరాలు రాసిండు. మా నాయన చావు బతుకులలో ఉన్నాడు, నేను చివరి చూపు చూసుకుంటా, నాకు అవకాశం మీరు అన్నాడు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం తండ్రి యొక్క ఆరోగ్యం క్షీణించిన చివరి దశలున్న ఆయనకు పర్మిషన్ ఇయ్యలే, జైల్లోనే ఉన్నాడు. తండ్రి చనిపోయాడు, దినాలు అయిపోయినాయి. ఆ తర్వాత జైల్లో అందరిని ఇచ్చినప్పుడే తన వెళ్ళి ఇంటికి పోయి తన యొక్క కర్మకాండను నిర్వహించుకున్న వ్యక్తి రాజ్నాథ్ సింగ్, భారతీయ జనతా పార్టీ నాయకుడు. నాశనం చేయాలనుకుంటారు కమ్యూనిస్టుల రూపకంగా వస్తారు కాంగ్రెస్ వాళ్ళే, కానీ తొడుక్కునేది అంగి కొట్టాలి అంటే వానికి అప్పుడు వచ్చింది. 2 ఏళ్ల తర్వాత ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన?
బీజేపీ వాళ్ళది అప్పుడు జనసంఘ్ వాళ్ళు జనతా పార్టీలు ఉన్నారు కదా, వీళ్ళు పొద్దున్నే శాఖపోతున్నారు, పొద్దుగాల శాఖపోతున్నారు. అంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఉన్నారు, జనతా పార్టీలు ఉన్నారు. ఈ ద్వంద్వ సభ్యత్వం ఉండొద్దు. అరే వాటికి ఇక కమ్యూనిస్ట్ వాడు ఎట్లా చేయగొట్టాలి ఈ కుంపటి మళ్ళా కాంగ్రెస్ దేవాలి. దీనికి మెల్లగా ఆజ్యం పోసి వీళ్ళు శాఖ కూతురు పొద్దుగాల, మళ్ళీ ఇక్కడ వాజ్పేయి గారేమో ఇక్కడ మంత్రి అయ్యిండు, అద్వానీ గారు మంత్రి అయ్యిండు. మేము ఉండవు ఇట్లా, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్న దాంట్లో మేము ఉండవు. ఈ లిటిగేషన్ పెట్టి ఈ చీడ పురుగులు మళ్ళా జనతా పార్టీని ప్రభుత్వాన్ని కూలగొట్టి మళ్ళీ ఎన్నికలు పోతే కాంగ్రెస్ పార్టీ గెలిచి భావజాలం అంతా మీరు చూడండి, కాంగ్రెస్ కమ్యూనిస్టుల భావజాలం ఒకటే, సేమ్ భావజాలం ఒకటే. కాబట్టి మిత్రులారా, ఈ రకంగా ఆనాడు ప్రభుత్వాన్ని కూల్చి మీరు ఆశ్చర్యపోతారు. ఎమర్జెన్సీలా అకృత్యాలు అవే కాదు, ఇందిరాగాంధీ చనిపోయింది. ఇందిరాగాంధీ ఎందుకు చనిపోయింది? ఆడ అకాలీదళ్లకు వ్యతిరేకంగా బింద్రేన్ వాళ్ళని ఒక తీవ్రవాద గ్రూపుని వెచ్చి వాళ్ళకు అన్ని ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ అకాలీదళ పార్టీ మీద దాడి చేయాలంటే వాళ్ళు అకాలీదళ మీద చేసిరు, తర్వాత ఈయన మీద కూడా చేసిరు. ఊకుడరా చెడ్డోడు ఒకసారి వాడిని కొడితే తెల్లారి వీడిని కొడతారా లేదా? అట్లా ఈమె మీదకి దాడికి వచ్చేటాలకల్లా ఈమె అందరినీ కాల్చేసి స్వర్ణ దేవాలయం మీద దాడి చేయించింది. వాళ్ళు ఒప్పుకున్నారా? ఈమె ఇంట్లోనే కాల్చి పడేసి. అంటే బింద్రేన్ వాళ్ళని పోషించింది ఇందిరాగాంధీ. మళ్ళా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎన్నికలు రావాలి, కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ మీద ఒక 3-4 వారాలు పోస్ట్ పోన్ చేసి ఈ ఇందిరాగాంధీని ఓ వారం రోజుల దాకా పెట్టి ఇట్లే దేశమంతా ఏడిపిస్తాం తూడిపిస్తాం, ఈ తూడిపించే దాంట్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి 3 వారాల ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసి ఈ మీద పెద్ద ర్యాలీ చేసి అవి చేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరం ఉంటే ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ లేకపోతే సిబిఐ ఈడీలను వాడుకున్నది వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.